అక్రమార్కుల భరతం పట్టాల్సిన అధికారులే పక్కదారి పట్టారు. విదేశాల నుంచి వచ్చే వారిని బుట్టలో వేసుకుంటూ ఓ గ్యాంగ్ గా తయారయ్యారు. ఎక్సైజ్ దాడులతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సాక్షిగా సాగుతున్న లిక్కర్ మాఫియా గుట్టు బయటపడింది. విదేశాల నుంచి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అక్రమంగా ఏవైనా తీసుకునొచ్చారేమోనని డేగ కళ్లతో పరిశీలించాక కానీ ఎయిర్పోర్టు నుంచి బయటకు పంపారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారులను చూస్తే తప్పు చేసే ప్రతి వారి వెనులో వణుకు పుట్టాల్సిందే. కానీ అలాంటి వారు కూడా అడ్డదారులు తొక్కుతున్న విషయం ఎక్సైజ్ దాడుల్లో బయటపడింది. విదేశాల నుంచి వస్తున్న వారిని ఇట్టే బుట్టలో వేసుకుని హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో లిక్కర్ మాఫియాను స్థాపించేశారు. దానికి కస్టమ్స్ ఆఫీసర్లే నేతృత్వం వహిస్తున్నారని తెలిసి ఎక్సైజ్ శాఖ షాక్ అయ్యింది. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ తమతో పాటు 2 విదేశీ మద్యం బాటిళ్లను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కస్టమ్స్ అధికారులు వారికి ఆ మద్యాన్ని సరఫరా చేసి పాస్పోర్టుపై స్టాంపింగ్ చేస్తారు. విదేశాల నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్లోని డ్యూటీ ఫ్రీ షాప్స్లోనైనా 2 మద్యం బాటిళ్లు కొనుక్కునే వీలుంటుంది. అయితే ఇలా తనిఖీ చేసిన తర్వాత పాస్పోర్టుపై పడ్డ స్టాంపుకు సంబంధించి 2 విదేశీ మద్యం బాటిళ్లు ఇన్వాయిస్ను కస్టమ్స్ అధికారులు కొనుగోలు చేసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో 2 వ్యక్తులకు చేరవేస్తున్నట్లు తేలింది. వారు నగరంలోని ప్రముఖులకు మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో ఎస్పీ స్థాయి కస్టమ్స్ అధికారితో పాటు 2 సీఐలు, 2 హవల్దార్ల ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ కస్టమ్స్ చట్ట ప్రకారం ప్రతి ప్యాసింజర్ 2 బాటిల్స్ తీసుకురావచ్చు. కానీ చాలామంది కొన్నారు, అలవాటు లేదు, లేకపోతే ఇష్టం లేదు. సో అలాంటి ఈ కస్టమ్స్ ఎంట్రీ ఇమిగ్రేషన్ టైంకి కొంతమంది ఒఫీషియల్స్ మరియు లోకల్ జిఎంఆర్ ఒఫీషియల్స్, అదే ప్రకారం కస్టమ్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు కలిపి వాళ్ళ ప్యాసింజర్స్కి పాస్పోర్ట్ స్కాన్ చేస్తున్నారు. ఇప్పుడు డ్యూటీ ఫ్రీ నుంచి లిక్కర్ కొనాలి అంటే తప్పకుండా పాస్పోర్ట్ స్కాన్ అవ్వాలి. సో స్కాన్ చేసి ప్యాసింజర్కి పంపిస్తున్నారు. అయిన తర్వాత ఇవి అన్ని ఎక్స్ట్రా బాటిల్స్ సాయంత్రం ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ నుంచి బయట షిఫ్ట్ చేసి బయట ప్రైవేట్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి దాదాపు 200కు పైగా విదేశీ మద్యం బాటిళ్లు బయటకొస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడ్డ అధికారుల ఫోన్ డేటాను పరిశీలిస్తే కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 12 చోట్ల దాడులు నిర్వహించి 266 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక తెర వెనుక వ్యక్తుల గురించి దర్యాప్తు కొనసాగుతుంది.